ఈరోజు దేవుని కృపావాక్యం మనం చూసినట్లయితే యోహాను 3వ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం మనం చదివినట్లయితే, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. బిలవర్డ్, ఐ ప్రే దట్ యు మే ప్రాస్పర్ ఇన్ ఆల్ థింగ్స్ అండ్ బీ ఇన్ హెల్త్ జస్ట్ యాజ్ యువర్ సోల్ ప్రాస్పర్. స్నేహితులరా, ఇక్కడ అపోస్తలుడైన యోహాను నీవు అన్ని విషయములలో వర్ధిల్లాలి అంటే ముందుగా నీవు ఆత్మలో వర్ధిల్లాలి అంటున్నాడు. అందుకే ఒక భక్తుడు ఇలా మాట్లాడాడు, ఏమని? యేసయ్య నీతో సహజీవనము నా ఆశలు తీర్చి తృప్తిపరిచింది అన్నాడు. సో యేసు ప్రభువుతో మనం ఎంత దగ్గరగా జీవిస్తామో అంతగా మనం ఆశీర్వదించబడతాం, అంతగా మనం వర్ధిల్లుతాం. సో స్నేహితులారా, ఈ 2025వ సంవత్సరం మీ జీవితంలో ఒక గొప్ప ఆశీర్వాదాన్ని, ఒక గొప్ప అభివృద్ధిని మీరు కోరుకున్నట్లయితే ఖచ్చితంగా మీ మొదటి ప్రాధాన్యత దేవుడై ఉండాలి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా దేవుని మీద ఆధారపడి మీరు తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు అన్ని విషయాల్లో వర్ధిల్లుతారు.